నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దిన వాగ్దానము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. మొదటి అధ్యాయంలో హబక్కూకు దేవుణ్ణి ప్రశ్నించాడు. ఈ అధ్యాయంలో ప్రశ్నించడం మానుకొని దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతూ గతంలో ఆయన చేసిన కార్యములే తన కాలంలోనూ చెయ్యాలని అతడు కోరుతున్నాడు. యూదా, బబులోను తదితర దేశాలన్నిటిపైన కోపం తెచ్చుకోవడానికి దేవునికి పూర్తి హక్కు ఉన్నదని గ్రహిస్తూ వీలైనప్పుడల్లా కరుణ చూపాలని దేవునిని దీనంగా వేడుకుంటున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. సర్వాన్ని చేసినటువంటి సృష్టికర్త దేవుడు. సర్వ మానవాళి దేవునిని ఘనపరచాలి, ఆయనకు భయపడాలి. దాని ఫలితంగా దేవుని ఎదుట దీనత్వం, ఆయనకు లోబడడం, ఆయన ఆజ్ఞల పట్ల సంపూర్ణ విధేయత చూపడం అనేవి మనలో ఏర్పడతాయి. ఎవరైతే వినయము, నలిగిన హృదయము కలిగి ఆయన మాటకు లోబడి వణుకుతారో వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. తద్వారా దేవుడు మన జీవితాలలో కార్యములు చేయుటకు సిద్ధంగా ఉంటాడు. 119వ సంకీర్తన 120వ చరణం. మన జీవితాలలో దేవుడు చేసే కార్యములు నూతనపరచబడాలి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆయన ఉపదేశమును విని ధ్యానిస్తూ మనలను మనం వాక్యమునకు అప్పగించుకోవాలి. పాపాన్ని ద్వేషించాలి, దేవుని వాక్యమును ప్రేమించాలి. ఆయన అందలి భయము కలిగి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తూ న్యాయ విధుల చొప్పున నడుచుకున్నటకు సిద్ధపడితే మనము నూతన సృష్టిగా మార్చబడతాం. అప్పుడు మాత్రమే మన జీవితాలలో సంవత్సరములు జరుగుచుండగా నూతన కార్యములు మనం చూస్తాం. ఆమేన్.